ఈ నెలాఖరుతో 2024-25 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఇందుకు మరికొన్ని రోజులే మిగిలుంది. మార్చి 31 డెడ్లైన్. ఈ ఆర్థిక సంవత్సరానికి చెల్లించాల్సిన పన్ను ఆదా చేసేందుకు చివరి అవకాశం కూడా. ఇందుకు మీ ముందున్న 5 మార్గాలను చూసుకుంటే, మొదట అధికాదాయం కలిగిన వారు పన్ను రాయితీ ప్రయోజనాలందించే ఆర్థిక పథకాల్లో పెట్టుబడులు పెట్టడం మేలు. ఎందుకంటే ఆదాయం పన్ను చట్టంలో సెక్షన్ 80C కింద 1.5 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందుకు ఈక్విటీ అనుసంధానిత పొదుపు పథకాలు అంటే ఈఎల్ఎస్ఎస్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే పీపీఎఫ్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ అంటే ఎన్పిఎస్ తదితర పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఎన్పిఎస్ పెట్టుబడులపైన 80CCD కింద అదనంగా 50,000 రూపాయల మినహాయింపును క్లెయిమ్ చేసుకునే వీలు ఉంటుంది. అద్దెకు ఉంటున్న వారిలో ఇంటి అద్దె భత్యం ప్రయోజనాలు లభించిన వారు సెక్షన్ 80GG కింద అదనపు మినహాయింపు సైతం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరం ఈక్విటీ ఇన్వెస్టర్లకు అంతగా కలిసి రాలేదు. 2024-25లో నిఫ్టీ కేవలం 3% వృద్ధిని మాత్రమే కనబరిచింది. ఇలాంటి ప్రతికూల సమయాల్లో అంతగా రిటర్న్లు పంచని లేదా నష్టాల్లో ఉన్న ఈక్విటీ పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా అధిక ప్రతిఫలాలు లభించిన ఆస్తులపై చెల్లించాల్సిన పన్నును తగ్గించుకోగలిగే అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. అలాగే పన్ను చెల్లింపుదారులు స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్ల విక్రయంపై ₹1,00,000 వరకు దీర్ఘకాలిక మూలధన ఆర్జన పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోగలిగే అవకాశాలను పరిశీలించండి. తద్వారా పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండానే ఈ పెట్టుబడులపై లాభాలను స్వీకరించవచ్చు. అలాగే ₹10,000 పైగా పన్ను చెల్లించాల్సిన వారు ముందస్తుగా పన్ను చెల్లించడం తప్పనిసరి. ప్రతి త్రైమాసికానికి ఒకసారి చొప్పున 4 విడతల్లో ముందస్తు పన్ను చెల్లింపులు జరపాల్సుంటుంది. చివరి విడత గడువు మార్చి 15. ఒకవేళ తక్కువగా చెల్లిస్తే మార్చి 31 నాటికి మిగతా మొత్తాన్ని జమ చేయవచ్చు. ఈ గడువు దాటితే చెల్లింపులు జరిపే వరకు లేదా ఆదాయం పన్ను రిటర్నులు సమర్పించే వరకు నెలకు 1% వడ్డీ పెనాల్టీ కట్టాల్సుంటుంది. ఐటీ చట్టంలో నిబంధన 26A ప్రకారం ఆర్థిక సంవత్సరం మధ్యలో ఉద్యోగం మారిన వారు గత సంస్థ నుంచి అందుకున్న ఆదాయాన్ని ఫామ్ 12B ద్వారా కొత్తగా చేరిన కంపెనీ మేనేజ్మెంట్కు అప్డేట్ చేయాల్సుంటుంది. కొత్త యాజమాన్యం మీ జీతం నుంచి సరైన పన్ను మొత్తాన్ని మినహాయించేందుకు ఇది దోహదపడుతుంది. సకాలంలో ఫామ్ 12B సమర్పించడం ద్వారా ఆ ఏడాది ఆదాయం వెల్లడిలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా రిటర్నుల ఫైలింగ్ సంక్లిష్టం కాకుండా జాగ్రత్త పడచ్చు. అలాగే ఆరోగ్య బీమా పథకం కొనుగోలుతో వైద్య అత్యవసరాల్లో కవరేజీ లభించడంతో పాటు పన్ను కూడా ఆదా అవుతుంది. సెక్షన్ 80D ప్రకారం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం చెల్లించిన ప్రీమియంలో సాధారణ వ్యక్తులు ₹25,000, సీనియర్ సిటిజన్లు ₹50,000 వరకు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు.